పోషణ ఆహార సరఫరా వ్యవస్థ. ఈ పాఠంలో మనం పోషణ గురించి, జీవులలో పోషణ గురించి తెలుసుకోబోతున్నాం. మొక్కల్లో, అదేవిధంగా జంతువులలో పోషణ గురించి వివిధ అంశాలను మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. ఇందులో ముఖ్యమైన అంశం ఆహారం. ఆహారం యొక్క ఆవశ్యకత ఏమిటి? మనకి ఎందుకు ఆహారం అవసరం అవుతుంది? జీవులన్నిటికీ ఆహారం అనేది అవసరం అవుతుంది. ఆహారం జీవుల యొక్క పెరుగుదలకు అవసరమవుతుంది. పెరుగుదల, ప్రతి జీవి కూడా పుట్టిన దగ్గర నుంచి పెరగడం అనేది జరుగుతుంది. ఈ పెరగటానికి అనేక రకాలైనటువంటి పదార్థాలు అవసరమవుతాయి. ఈ పదార్థాలన్నీ కూడా ఆహారం నుండి జీవికి సరఫరా చేయబడతాయి. ఆహారం యొక్క ముఖ్య ఉద్దేశంలో పెరుగుదల ఒకటి. రెండు, ఆహారం మనకు ఏమిస్తుంది? శక్తి. శక్తి మనకు ఎందుకు అవసరం అవుతుంది? మనం ఉదయం లేచిన దగ్గర నుండి వివిధ రకాల కార్యక్రమాలను చేయవలసి ఉంటుంది. మీరు ఉదయం లేవటం దగ్గర నుంచి మీరు తయారవటం, పళ్ళు తోముకోవడం, స్నానం చేయటం, మీరు బడికి తయారీ వెళ్ళటం, ఈ కృత్యాలన్నీ చేయటానికి మీకు శక్తి అనేది అవసరమవుతుంది. ఈ శక్తి ఆహారం ద్వారా సరఫరా చేయబడుతుంది. అందుచేత మన దైనందిన కార్యక్రమాలు నిర్వర్తించటానికి, మనకి శక్తి అవసరం అవుతుంది. ఈ శక్తి మనకు ఆహారం నుండి లభిస్తుంది. అదేవిధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, అంటే మన శరీరం ఆరోగ్యవంతమైన స్థితిలో ఉండాలి అంటే మన శరీరంలో ఎన్నో రకాలైనటువంటి జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. నిత్యం ఎన్నో రకాల జీవక్రియలు మన శరీరంలో ప్రతి కణంలోనూ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ జీవక్రియలన్నీ సక్రమంగా జరిగి మన వ్యాధి నిరోధక శక్తి అంతా కూడా సక్రమంగా ఉండి వ్యాధుల నుంచి మన శరీరాన్ని మనం రక్షించుకోవాలి అంటే దానికి కూడా మనకు ఆహారం అనేది అవసరం అవుతుంది. మంచి ఆరోగ్యంగా ఉండడానికి, ఆరోగ్యం కోసం కూడా మనకి ఆహారం అనేది అవసరం అవుతుంది. ఈ రకంగా మన మనుషుల్లో చూస్తే ఆహారం యొక్క వివిధ రకాలైనటువంటి ఉపయోగాలు చూసాం, అవసరాలు చూసాం. అదేవిధంగా జంతువులు కూడా వాటి దైనందిన కార్యక్రమాలు పట్టుకుంటాయి. అవి కూడా ఆహారాన్ని సంపాదించుకోవడానికి పరిగెత్తవలసి ఉంటుంది, గెంతవలసి ఉంటుంది, వేటాడవలసి ఉంటుంది. ఇలాగ వివిధ రకాల జంతువులు కూడా ఆహారం సంపాదించుకోవడానికి శక్తి కావాలి. ఆ శక్తి ఆహారం నుంచి అవి పొందుతూ ఉంటాయి. అలాగే మొక్కల్లో కూడా మనం పెరుగుదల అనేది గమనిస్తాం. మొక్కలు పెరగడం, పువ్వులు పూయటం, అవి కాయలుగా మారటం, ఈ విధంగా వాటి యొక్క పెరుగుదల, అభివృద్ధి అనే దానికి ఆహారం అనేది అవసరమవుతుంది. అందుచేత జీవులన్నిటిలోనూ ఆహారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ అధ్యాయంలో మనం ఈ ఆహారం గురించి, ఆహార సేకరణ గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే జంతువులలో, ముఖ్యంగా జంతువులలో ఆహారం అనేది శరీర ఉష్ణోగ్రత సమతౌల్యతలో ఉంచుకోవడానికి కూడా అవసరం అవుతుంది. అదే మొక్కల్లో అయితే వాటి శరీర ఉష్ణోగ్రత అనేది ఉండదు కాబట్టి అవసరం లేదు. కానీ జంతువుల్లో శరీర ఉష్ణోగ్రత అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఆ జీవి నివసిస్తుందో ఆ వాతావరణానికి అనుకూలంగా శరీర ఉష్ణోగ్రతలో మార్పు చేసుకోవడానికి కూడా ఆహారం అనేది అవసరం అవుతుంది. ఇది ఆహారం యొక్క ఆవశ్యకత. జీవులలో, ముఖ్యంగా జంతువుల్లో చూసినట్లయితే శక్తి, శరీర ఉష్ణోగ్రత, పెరుగుదల, ఆరోగ్యం మొదలైన వాటన్నిటికీ ఆహారం చాలా అవసరం. ఈ ఆహారం అయితే అన్ని జీవులు, మొక్కలు, జంతువులు ఒకే విధమైన ఆహారాన్ని పొందటం లేదు, ఒకే రకంగా కూడా పొందటం లేదు. ఈ ఆహారాన్ని పొందే విధానంలో మార్పులు ఉన్నాయి. అదే విధంగా అవి గ్రహించేటటువంటి ఆహారంలో కూడా చాలా రకాలు మనం గమనిస్తాం. ఆహార సేకరణ అనేది పోషణలో ఒక ముఖ్యమైన భాగం. దీన్ని బట్టి, ఆహార సేకరణను బట్టి మనం జీవులను రెండు రకాలుగా మనం ఇక్కడ విభజించవచ్చు అనేది క్రింది తరగతుల్లో మీరు చదువుకున్నారు. స్వయం పోషకాలు, పరపోషకాలు. స్వయం పోషకాలు, పరపోషకాలు అనేది మనం చదువుకున్నాం. ఇవి పోషణలో విధానాలు. ముఖ్యంగా స్వయం పోషకాలకు ముఖ్యమైన ఉదాహరణ మొక్కలు. ఇవి తమ యొక్క ఆహారాన్ని అవే స్వంతంగా ఉత్పత్తి చేసుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వాటికి సంబంధించిన ఆహారాన్ని అవి ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా ఇతర జీవులకు కూడా సరఫరా చేయదగినంతటువంటి ఆహారాన్ని అవి ఉత్పత్తి చేయడం అనేది మనం ఇక్కడ గమనిస్తాం. అవి స్వయం పోషకాలు. మిగిలిన జంతువులన్నీ కూడా మొక్కల మీద వాటి ఆహారం కోసం ఆధారపడతాయి. వీటిని మనం పరపోషకాలు అని చెప్తాం. స్వయం పోషకాలలో పోషణ.
ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు స్వయం పోషకాలు అంటే ఉదాహరణకు మొక్కలు. ఈ స్వయం పోషకాలలో పోషణ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన యొక్క పోషణ కూడా దీని మీదే ఆధారపడి ఉంది. మనం చూస్తే మన దేశంలో చాలా వరకు ప్రాంతం అంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వ్యవసాయం ద్వారా వివిధ రకాల పంటలను పండిస్తూ ఉంటారు. ఎందుకు ఈ పంటలు పండిస్తున్నారు? ఏమి ఈ పంటల్లో పండిస్తారు? మనం తినేటటువంటి ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు మొదలైనవన్నీ పండిస్తూ ఉంటారు. అంటే మన యొక్క ముఖ్యమైన ఆహారం అంతా కూడా మనకు మొక్కల నుండి లభిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. అందుచేత ఈ స్వయం పోషకాలైనటువంటి మొక్కల యొక్క పోషణ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మొక్కలు ఏ విధంగా వాటి యొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటాయి లేదా పొందుతాయి? పరపోషకాలు జంతువులు మొక్కలను, ఇతర జంతువులను తిని వాటి ఆహార అవసరాలు తీర్చుకుంటే, మొక్కలు మాత్రం ఆహారాన్ని తయారు చేసుకుంటాయి స్వంతంగా. అందువల్ల వీటిని మనం స్వయం పోషకాలు అని చెప్తున్నాం. ఇక్కడ స్వంతంగా తయారు చేసుకుంటాయి అని చెప్తున్నాం. అంటే తయారు చేసుకోవడానికి ఏం కావాలి? ముడి పదార్థాలు కావాలి. మరి ఏమిటి ముడి పదార్థాలు? ఎక్కడి నుండి ముడి పదార్థాలు మొక్కలకు లభిస్తాయి? ఈ ముడి పదార్థాలలో ముఖ్యమైనది నీరు, రెండవది కొన్ని వాయువులు. ఏమిటవి? కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువు ఈ ఆహార పదార్థాల తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొన్ని లవణాలు. అదేవిధంగా సూర్యరశ్మి. ఈ చర్యను జరుపుతుంది. అయితే ముడి పదార్థాలు అంటున్నాం కాబట్టి ముఖ్యంగా వీటిని మనం గమనించినట్లయితే నీరు, లవణాలు, ఈ రెండు కూడా, ఈ నీరు అలాగే ఈ లవణాలు కూడా నేల నుండి మొక్కకు లభిస్తాయి. మొక్కలు వాటి వేర్ల ద్వారా నేలలో ఉన్న నీటితో పాటు ఈ లవణాలను శోషించుకొని వాటిని ఈ ఆహార పదార్థాలుగా మార్చడం జరుగుతుంది. ఎటువంటి ఆహార పదార్థాలుగా మార్చడం జరుగుతుంది? కార్బోహైడ్రేట్లుగా మార్చడం జరుగుతుంది. ఈ కార్బోహైడ్రేట్లు అనేవి చాలా ముఖ్యమైన పిండి పదార్థాలు. చాలా వరకు మన ఆహారంలో చాలా వరకు భాగం ఈ కార్బోహైడ్రేట్లతోనే ఉంటుంది. మనం ఆహారం తీసుకునేటప్పుడు అన్నము, కూరలు మొదలైనవి తీసుకుంటాం. ఇందులో ఎక్కువ భాగం మనం తీసుకునే అన్నం కార్బోహైడ్రేట్, అది స్టార్చ్ అనేటువంటి కార్బోహైడ్రేట్తో తయారై ఉంటుంది. అందుచేత ఈ కార్బోహైడ్రేట్లు అనేవి చాలా వరకు జీవుల యొక్క ఆహార అవసరాలు తీరుస్తాయి. శక్తినిచ్చేటటువంటి ఈ పోషకాలు కార్బోహైడ్రేట్లు. ఈ మొక్కలు, ఈ స్వయం పోషకాలైనటువంటి మొక్కలు నీరు, లవణాలు అలాగే కొన్ని వాయువులు, గాలిలో కొన్ని వాయువులను ఉపయోగించుకొని ఈ కార్బోహైడ్రేట్లు అనేటటువంటి పోషకాలను తయారు చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఇవి ఇంకా మాంసకృతులు, అదేవిధంగా క్రొవ్వులు మొదలైన వాటిని కూడా తయారు చేయడం జరుగుతుంది. మొక్కల్లో ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి. అయితే ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు అనేవి తయారవటం జరుగుతుంది.